ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇద్దరు చిన్ననాటి స్నేహితులండి. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్పారు, ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారు. అంత బాగానే ఉంది. 1 సంవత్సరంలో మీ పెళ్లి చేస్తామని ఇంట్లో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు, 2 కుటుంబ సభ్యులు. కానీ అంతలోనే ఒక తీరని విషాదం నెలకొంది. మరి వాళ్ళకి ఏమైంది, వాళ్ళు ఎందుకు అలా ఆలోచించేశారో తెలియదు. కానీ ఇద్దరు కూడా వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ సమీపంలో ఉన్నటువంటి అడవి కోడు కాలువ దగ్గరకు వచ్చి ఆ కాలువలో దూకేసి ఆత్మహత్యాయత్నం చేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. యాక్చువల్గా ఇది ఎక్కడ జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం, ఆ మండలంలో జరిగినటువంటి ఘటన ఇది. యాక్చువల్గా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నారు. తర్వాత ఇతను చదువు కొనసాగిస్తున్నాడు. ఆ అమ్మాయి ప్రజెంట్ ఏదో ఒక అక్వేరియం షాపులో జాబ్ చేస్తున్నామంట. చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఇతని పేరు సందీప్, అమ్మాయి పేరు లలితాంబిక. సో చిన్ననాటి స్నేహితులు కాబట్టి అది పరిచయం కాస్త అది ప్రేమగా మారింది. ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఒకసారి ఇంటికి కూడా తీసుకెళ్ళింది ఆ అమ్మాయి లలితాంబిక. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారంట. పెద్దమ్మ దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇంటికి సందీప్ని తీసుకెళ్ళింది, పరిచయం చేసింది. మేము ఎదురం ప్రేమించుకుంటున్నాం, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారంటే, సరే తల్లిదండ్రులు లేని పిల్ల కదా, ఇష్టపడి ఒక అబ్బాయిని ఇష్టపడింది, సో పెళ్లి చేద్దామని చెప్పి వాళ్ళ పెద్దమ్మ కూడా ఒప్పుకుంది. అంతా సాఫీగానే ఉంది. సో మళ్ళీ సందీప్ పేరెంట్స్ దగ్గరికి, సందీప్ కుటుంబ సభ్యులకి లలితాంబకను పరిచయం చేశాడు సందీప్ ఇంటికి తీసుకొచ్చి. సో వీళ్ళు కూడా సరేరా, ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఇద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి సరే పెళ్లి చేస్తాము, కాకపోతే నీకు అక్క ఉంది కదా, నీ అక్క పెళ్ళి 1 సంవత్సరంలో పెట్టుకుంటున్నాం, అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే నీ పెళ్లి కూడా చేసేస్తామని చెప్పి సందీప్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. సో ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారని చెప్పి వాళ్ళకి తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తెలుసు. కానీ ఎంత బాగుంది అనుకున్న టైంలో వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ కాపురం చాలా బాగుంటుంది, వీళ్ళు ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని దంపతులైతే ఇంకా వీళ్ళ లైఫ్ బాగుంటుంది, చాలా ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు కదా అని చెప్పి తెలిసిన వాళ్ళు, చుట్టాలందరూ కూడా భావించుకున్నారు. కానీ సడన్గా ఏమైందో ఏమో వీళ్ళ ఆలోచనల్లో సోమవారం రోజు రాత్రి సమయంలో ఆ అడవికోడు కాలువ దగ్గరకు వచ్చి దాంట్లోకి ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుని దూకేశారండి. ఎందుకంటే ఆ కాలువ ఉధృతంగా ఉంది, వాటరు ఫ్లోట్ ఎక్కువ ఉంది, ఆ వాటర్లో పడి కొట్టుకుపోతా ఉన్నారు. అక్కడ స్థానికంగా కొంతమంది చూసిన వాళ్ళు వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. 2-3 దిగారు. దిగేసి వాళ్ళని కాపాడుతుండగా, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకళ్ళచే ఒకళ్ళు పట్టుకుని దూకిన వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వరదలో కొట్టుకుపోయిన తర్వాత, వాటర్లో కొట్టుకుపోయిన తర్వాత ఒక దగ్గర చేతులు విడిపోయినాయి. ఆ అమ్మాయి అటు కొట్టుకుపోయింది, వీడేమో ఇటు కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు ఈ సందీప్ అనే వాడిని పట్టుకున్నారు, కానీ కాపాడారు. కానీ పాపం ఆ అమ్మాయి లలితాంబిక మాత్రం కాపాడలేకపోయారు. చాలా వేగంగా ఆ వరదలో, ఆ వాటర్లో, ఆ కాలువలోనే లలితాంబిక కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె మృతదేహం కూడా బయటకు తీస్తూ ఉన్నారు. కానీ సందీప్ని కాపాడారు. సందీప్ని వెంటనే కాపాడేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత పోలీసులు కూడా సమాచారం వెళ్ళింది. పోలీసులు వచ్చారు, ఇతన్ని విచారించారు. ఏంటి నీ గురించి అంతా బాగా విన్నాం కదా, ఇక్కడ కుటుంబ సభ్యులంతా చెప్తున్నారు, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, లవ్లో ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకున్నారంట కదా, ఇంకేంటి నీ సమస్య, పెళ్లి చేస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇంకెందుకు మీరు ఇద్దరు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇద్దరు చనిపోవాలని ఎందుకు అనుకున్నారని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తే అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఉంది, లలితాంబిక కొద్ది రోజుల్లోనే చనిపోతుందని మాకు తెలిసింది, ఆమెకున్నటువంటి వ్యాధితో ఎక్కువ కాలం బతకదు, కాబట్టి ఆమె చనిపోయినప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నా ఇంక ఏంటి ఉపయోగం ఏముంది, నేను కూడా ఎందుకు బతకాలి, తను ఎలాగ ఉండదు, ఇక నేను ఉండి నేనేం చేస్తాను, తను లేకపోతే నాకెందుకు జీవితం, అందుకే నేను కూడా చనిపోదాం అనుకున్నాను, ఇద్దరం కలిసే మాట్లాడుకున్నాము చనిపోదామని, అందుకే సోమవారం రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఇట్లా వచ్చి కాలువలో దూకేశాము, కానీ ఇప్పుడు తను ఆ పిచ్చితల్లి తను కొట్టుకుపోయి చనిపోయిందని చెప్పి అతను కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితుంది. కానీ దీని మీద ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వ్యాధి గురించి తెలియదా, ఎందుకంటే ఆ వ్యాధి తెలిసి కూడా వీళ్ళకి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకున్నారా, అసలు ఆ ప్రాణాంతక వ్యాధి ఏంటి అని కుటుంబ సభ్యుల్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా వ్యాధి ఉంటే ఎందుకు బయటకు రాలేదు, ఏంటి ఆ వ్యాధి, దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి,
అవాస్తవాలు ఏంటనేది కూడా కుటుంబ సభ్యులను పిలిచి విచారిస్తున్నారు. కానీ ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక తీవ్రమైనటువంటి విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో వీళ్ళ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, చిన్నప్పుడు వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఏమో ఒక అక్వేరియం షాపులో పనిచేస్తుందంట. ఆ షాపులో ఉన్నటువంటి మిగతా వాళ్ళు పనిచేసేటోళ్ళు కావచ్చు, తర్వాత సందీప్ కుటుంబ సభ్యులు వీళ్ళ చుట్టాలు అందరూ కూడా కొంత బాధలో ఉన్నారు. అరే మంచి మంచి వ్యక్తులు ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్న టైంలో ఈ ప్రాణాంతక వ్యాధి ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు చనిపోదాం అనుకున్నారు, ఏంటి అసలు మాతో ఎందుకు షేర్ చేసుకోలేదు, అసలు కుటుంబానికి ఎందుకు చెప్పలేదు, వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడుకుని వీళ్ళల్లో వీళ్ళే బాధపడిపోయి ప్రాణాలు తీసుకుందాం అన్నంత కష్టం ఏమొచ్చిందని చెప్పి ఇప్పుడు కుటుంబ సభ్యులు వీళ్ళ బంధువులంతా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అది ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా బయటకు వస్తుంది. ఏంటి ఆ సమాచారం ఏంటి, వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు, ఆ వ్యాధి ఏంటి అనేది కూడా 1-2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి.